సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో చతురసాగర పర్యంతం గృహబ్రాహ్మణేతర శుభం భూయాత్ వశిష్ఠగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. ఏంటిది? ప్రేమలేఖ. నాకు డ్రామా నీకు కాదు, నీలవేణికి. పెళ్లికాని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేఖ రాయడం సాంప్రదాయం కాదు. ముందు మీరు చదివి నచ్చితే నీలవేణికి ఇవ్వండి. సో స్వీట్. నచ్చకపోతే చింపేయండి. నేను తప్పకుండా ఇస్తాను. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాట ఉందా? నేను బేషుగ్గానే ప్రేమించానే. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? ఐ యామ్ సుమో టాటా సుమో. హే నీలు, where are you man? Hey, నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? We'll go out and we'll do some yeah man. నీకోసం 100 రకాల పూలు తెస్తా, 1000 రకాల పక్షులు తెస్తా. సుమో టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు. ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టడి అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్ళు. గో 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 గో. ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. ఏమంటే అప్రదిష్టుడు గారు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి. అరే డ్రామాచారి, నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది? నీకు 3 ముక్కల తెల్ల కాగితం. దీన్ని నేను బ్రతకనివ్వను. అరే సుమో, చచ్చిపోతున్నా. నా దారి కడ్డు రావద్దు. ఒక్కొక్కటి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్రా చేతులు తన్నావు? అరే సుమో, డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు. ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్నెవడు కాపాడతాడే? వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి? కొనమా 11 అయింది. ఎక్కడ నా జ్యూసు? తెస్తున్నాను అమ్మగారు. ఇదిగోండి జ్యూస్. అరే నా విటమిన్ మాత్ర. కొనమా జ్యూస్ ఉప్పుగా ఉందేమిటి? పంచదార బదులు ఉప్పేసావా ఏమిటి? అమ్మమ్మ, అది జ్యూస్ కాదు, నా వచ్చా. అరే భరత్, ఏంట్రా అజ్జగాడు? వాడికి 100 తప్పులు ఛాన్స్ ఇచ్చా. 99 ఫినిష్, 1 బ్యాలెన్స్. తర్వాత వాడు ఫినిష్. ఈ రింగ్ టోన్ విన్నావా? ఇది పిల్లల అరుపు. ఏది వినిపిస్తా? జస్ట్ మిస్. ఎక్కడ్రా? పద. సీరియల్ చూస్తుంటే తీసుకొచ్చా. అమ్మయ్యా, ఐ వెరీ సారీ. వద్దు నాన్న. నీకు ఫ్రెండ్ అని తెలిస్తే ఇంట్లో గుండు కొడతారు, తిండి కడ్డి కొడతారు. అందుకే నిన్ను తిడుతూ నటిస్తూ జీవిస్తూ నరకం అనిపిస్తున్నా బాబా. వద్దు నాన్న, చిన్ని బావా. నో కాంప్రమైజ్.
అందరు నిన్ను తిడుతుంటే నాకు మండుతుంది. ఆ పెద్దవాళ్ళ సంగతి వదిలేయి, ఆ ముద్దునిష్టగాడేంటి బావా మనల్ని ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ని చూస్తున్నాడు. మనం వాడికి సామాజిక న్యాయం అంటే ఏంటో అర్థమయ్యేట్టు చేయాలి. దానికి నా దగ్గర ఇంకో పథకం ఉంది బావా. నగదు బదిలీ పథకమా? అది వర్కౌట్ అవ్వలేదుగా. దీనికి రాజీవ్ టీ షర్ట్ పథకం వేస్తాను. ఓ యా. బావా ముద్దు బావా, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంట్రా? టీ షర్ట్. మరి చీప్ లాగా ఉంది. బావా ఏంటో చెప్పేశావు, దీంట్లో ఏముందో తెలుసా? ఏముంది? టంటడాయ్, ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ బాగుందిరా. థ్యాంక్స్ రా బండ. బావా వేసుకో చూపించు బావా. ఏంద్రా నీకు నేంత పిచ్చి ప్రేమ. కరెక్ట్ సరిపోయిందిరా. బాగుందరా? ఎంత చండాలంగా ఉందో, ఎంత సూపర్ గా ఉందో. బావా నీకు ఇంకో ప్రెసెంట్. చెంగేంట్రా? ఈ టీ షర్ట్ ఎవరికో తెలుసా? అజయ్ గాడి. అజయ్ గాడికా? ఎస్. దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద వెదవా. కరెక్ట్. ఇది అజయ్ గడు వేసుకుంటాడు, పెద్దది అయిపోతాడు. ఎలా ఉంది? ఏ అజయ్ ఇటు రారా. ఈ టీ షర్ట్ నీకే, పంట చేసుకో. థ్యాంక్స్ రా. వేసుకో చూపించా. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గు ఎక్కువ, పక్కకెళ్ళి మార్చుకుంటాను. అందరూ చూడండి, ఇడు పెద్ద ఎదవా. అన్నయ్య మీ టీ షర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనకాల పెద్ద ఎదవా. నీ టీ షర్ట్ వెనకాల ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనక పెద్ద ఎదవా. నీ వెనక ముద్దు కృష్ణ. నా వెనక పెద్ద ఎదవా. ముద్దు కృష్ణ. 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 పెద్ద వదిలిపెడతాననుకున్నావా? అరే వద్దురా పోరడా, నాకు చిన్నప్పటి సంది రంగులు రాటం అన్న భయం రా. అయినా ప్రతి ఏడాది హోలీ అంటే ఇట్లా నన్ను సతాయిస్తారేంద్రా.